2024 ఈరోజు అస్సినాలో 3వసారి భారతదేశ ప్రధానిగా ద గ్రేట్ మోడీ గారు ప్రమాణ స్వీకారం మహోత్సవం. మరోపక్క అక్షర శిల్పి చిత్ర సౌరభం రామోజీ గారి స్వర్గ ప్రయాణ యాత్ర. మరోపక్క చోడవరంలో నిరుపేద అఖండ విజయ రహస్యం బట్టబయలు కావడం. ఉషా కిరణాల్లో ఒక కిరణం ఈ పేదవాడిపై పడిందా? అవును, అందుకే ఈ కథ రామోజీరావు గారికి మనస్ఫూర్తిగా సమర్పిస్తున్నాము. ఉదయం 10:30 వినాయకుడి గుడిలో భక్తులు కొట్టే గంటలు మ్రోగుతున్నాయి. అంతలో రోడ్డు పైన కొయ్ కొయ్ కొయ్యమని హారంతో పోలీసు జీపులు సంచారం. వివిధ టీవీ ఛానల్లో, సెల్ ఫోనుల్లో ముఖ్య వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం. చోడవరం ప్రాంతంలో పొడవుగా, సన్నగా, చేతి సంచితో, జబ్బకు ఓ నల్లని బ్యాగు, నెత్తిపై టోపీతో, కంటికి నల్ల కళ్ళజోడుతో 3 కోట్లతో తిరుగుతున్నాడని సమాచారం. చోడవరం ప్రాంతంలో అలజడిగా ఉంది. అందరి నోట 3 కోట్లు 3 కోట్లు. చోడవరంలో ఎలక్షన్లో పంచడానిక? ఎవరివి, ఎక్కడివి, ఎందుకు అని భారీ ప్రశ్నలు. సమయం సాయంత్రం 4:30 అనకాపల్లి మున్సిపల్ గ్రౌండ్ పక్కన చెరుకు రసం పాయింట్ దగ్గర పొడవటి మనిషి, నెత్తిన టోపీ, నల్లని కలర్దారు ధరించి, జబ్బకు నల్లని బ్యాగు, చేతి సంచితో ఉన్న వ్యక్తి చెరుకు రసం తాగుతుండగా హఠాత్తుగా కొంతమంది పొడవటి వ్యక్తులు సూటు బూటు ధరించి రసం తాగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న వార్త ఆ ప్రాంతమంతా అలజడి. 3 కోట్ల మంచి దొరికాడా? 3 కోట్ల మంచి దొరికాడా? ఆ నల్లని బ్యాగులో ఉన్నాయా లేవా అన్న ప్రశ్న మొదలైంది. అనకాపల్లి జిల్లా ప్రజలకు మరియు అన్ని ప్రాంతాలకు ఆ నోట ఈ నోట పుకార్లు, చక్కర్లు. ఆ మనిషి తన బ్యాగులో 3 కోట్లు ఉన్నాయని ఒప్పుకున్నాడంట అని తెలిసింది. ఆ వ్యక్తిని ఆధీనంలో తీసుకున్న అధికారులు బ్యాగులో 3 కోట్లు మరియు ఆయన గురించి ఎంక్వైరీలో తెలిసిన విషయాలు ఆశ్చర్యంతో ఇలా వెల్లడించారు. ఆ వ్యక్తి ఒక నిరుపేద అని, రోజువారీ కూలి అని, ఆయన కుటుంబాన్ని, పిల్లల్ని ప్రయోజకులను చేయటానికి చేయని చాకరీ కానీ, పడని కష్టం కానీ లేదని, కార్మికుడిగా, బాల కార్మికుడిగా, డాక్టర్ వద్ద హెల్పర్గా, హాస్య నటుడిగా తన పాదరికాన్ని మోస్తూ తన 2 ఆడపిల్లల్ని ఆదిశక్తులుగా, విద్యాధికులుగా, మాస్టర్ డిగ్రీ ఎమ్మెల్యేగా చూడాలని, కానీ చేతిలో చిల్లి గవ్వలేని, పంట భూమి లేని, సొంత ఇల్లు లేని, నెలకి 600 రూపాయలతో 2 ఆడపిల్లల్ని ఎమ్మెల్యేలుగా ఎలా చదివించాడు? అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు ఎలా చేశాడు? అంతు చిక్కని ప్రశ్న. నెలకి లక్షల రూపాయలు తీసుకున్నా మాకు సాధ్యం కానిది నీకు ఎలా సాధ్యమైందని ఆశ్చర్యంలోకి వెళ్ళిన అధికారులు. గతంలోకి వెళితే ఆయన చిన్నతనం నుంచి అనేక కష్టాలతోనే గడిచిన ఆయన బాల్యం. ఒక సందర్భంలో బ్రాందీ షాప్ వద్ద గారెలు, తినుబండారాలు అమ్మేవారు. ఉన్నత చదువులకు ఆయన పేదరికం అడ్డుపడింది. రాఘవాచారి మాస్టారు ప్రోద్బలంతో 10వ తరగతి గట్టెక్కించారు. చదవాలనే అమిత కోరిక, పేదరికం, కుటుంబ నేపథ్యం వల్ల విరమించుకొని 1983వ సంవత్సరం ముందు చోడవరంలో ఇప్పటి దుర్గాదేవి గుడి ప్రాంతంలో ప్రైవేట్ బస్సులు వివిధ ప్రాంతాలకు నడిచేవి. ఆ బస్సుల్లో కండక్టర్గా, కార్మికుడిగా చేసేవారు. పని చేసినా చదువు మీద ధ్యాస వదులుకోలేక, చదవలేక ఖాళీ సమయంలో కథలు, సాహిత్యంతో కూడిన పుస్తకాలు, ప్యారడీ సాంగ్స్, జానపద నాటకాలు పుస్తకాలు చదివి మరియు నాటకాలు, పరిషత్ నాటకాలు వేసి చోడవరం, విశాఖ జిల్లా పరిసర ప్రాంతాలలో ప్రజలను అలరించేవారు. ఈ
సమయంలో ఎన్టీ రామారావు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పిదప ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఉన్న ప్రైవేటు బస్సులను ఏపీఎస్ఆర్టీసీలో కలపడం వల్ల రాజుని అదే సమయంలో పాము కరడం వల్ల, పాము కరిచి ఇంటి దగ్గర మంచం పట్టడం వలన ఏపీఎస్ఆర్టీసీలో అవకాశం చేజారడం జరిగింది. నాగుపాము కరిచినప్పుడు 2 సంవత్సరాల కాలం ఇంటి దగ్గర ఉండడం వలన ఆర్థికంగా చితికిపోయి చుట్టుపక్కల వాళ్ళు చులకనైన మాటలు, నీవు బ్రతకవు, నీ కాలు కుళ్ళిపోతుంది, నీ కాలు తీసేయాల్సి ఉంటుందని ఎగతాళి చేసేవారు. ఈయన గుండె నిబ్బరం చేసుకొని ఆర్థికంగా చితికిన తన కుటుంబాన్ని, చిన్న పిల్లలను ప్రైవేటు చెప్పి మరియు తన భార్య ఈశ్వరి గారి కుట్టి మిషన్తో ఆర్థికంగా నిలదొక్కుని జీవించారు. 1985వ సంవత్సరంలో ఆ సమయంలో జన్మించిన ఆడపిల్లల్ని మురుగు కాలువల్లోనూ, రోడ్డు పక్కన చెత్త కుండీల్లో విడిచిపోయే రోజులు. చేసేందుకు కూలి పని లేక, ఆర్థికంగా చితికి పిల్లల్ని పోషించలేక చెన్నై, బెంగళూరు వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళేవారు. వ్యవసాయ కూలీలుగా, పారిశ్రామికులుగా, వంట మనుషులుగా, మట్టి పనివారులుగా, తాపీ మేస్త్రులుగా అనేక ప్రాంతాలకు కడుపు చేత్తో పట్టుకొని, మూటలు నెత్తిన పెట్టుకొని సొంతూర్లకు వదిలి వలస వెళ్ళేవారు. ఈ సందర్భంలో వారికి ఆడబిడ్డ పుడితే తిండి పెట్టలేమని, పాలు కొనలేమని, బట్టలు కొనలేమని, పెండ్లి అయ్యే ఖర్చులు, కట్నాలు భరించలేమని, మగపిల్లలు అయితే ఎలాగైనా సాగవచ్చని, ఖర్చులు తక్కువని, తమ పనులకు సాయం చేస్తారని, తమకు తలవకూరు పెడతారని, కుటుంబం భారము నిలబెడతారని, వారసుడు అవుతాడని, అదే ఆడపిల్లలు అయితే అన్ని బాధలేనని, అన్ని కష్టాలలే అని ఆడపిల్లల్ని చిన్నప్పుడే పీక నులిపి ఊరి బయట పడేసేవారు. తెల్లవారితే టీవీలో, వార్తాపత్రికలలో దాదాపుగా ప్రతి ఊరిలో, పట్టణాలలో ఇవే దృశ్యాలు. కుక్కలు పీక్కు తినే భయంకర పరిస్థితుల కాలం. పరిస్థితుల్లో మన రాజుకి 2 ఆడపిల్లలు ఒకరి తర్వాత ఒకరు పుట్టారు. ఇంటి చుట్టూరా వేళాకోళాలు, వెటకారాలు, తినడానికి తిండి లేదని, ఎలా పెంచుతారని, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని, ఎవరికైనా ఇచ్చేయండి అని, ఆడపిల్లలే కదా వదిలేయండి అని, చంపి విసిరేయండి అని ఉచిత సలహాలు, చేదరింపులు, హేళనలు. కానీ రాజు తన పిల్లలను విమర్శలు, అసూయ, ఎగతాళి, పేదరికం అనే రామ్మందులు, గ్రద్దలు కంట పడకుండా కోడి తన పిల్లలను రెక్కల మధ్య ఎలా కాపాడుకుంటుందో ఆ మాదిరిగా తన కుటుంబాన్ని ఆత్మస్థైర్యంతో కాపాడుకున్నాడు. అదే సమయంలో ఉన్నత చదువులు అనే విత్తనాలు కూడా వాళ్ళ మనసులో విత్తాడు. అనుకోని దేవుడిచ్చిన ప్రసాదం అని ధైర్యంగా స్వీకరించాడు. అనుకున్నాడు రాజు, నాకు లేని చదువును, నాకు ఇష్టమైన చదువును నా పిల్లలకు అందించాలని ప్రతిన ఆ తండ్రి ఇంకా కష్టపడాలని, పిల్లల్ని తీర్చిదిద్దాలని పుత్రోత్సాహంతో అడుగులు వేశాడు. స్వామి గుడి పక్కన లవ్లీ పాన్ షాప్ ను తెరిచాడు. అద్దాలతో, మిరమిట్లు గొలిపే లైటింగ్తో, ఆధునికమైన కౌంటర్, అందమైన రంగులతో పాన్ షాప్ ను కలకలలాడేది. కాస్త ఆర్థికంగా కుదుటపడి పిల్లలు ఎదుగుతూ చదువుతూ ఉన్న పరిస్థితిలో అనుకోని ఎదురు దెబ్బ. దేవాలయం వారు షాపులను కట్టుటకు కర్రలతో నిర్మించుకున్న పాన్ షాప్ ను తొలగించినారు. ఏమి చేయను, దిక్కుతోచని పరిస్థితి. పిల్లలు చిన్నపిల్లలు, చేతిలో డబ్బు లేదు. మళ్ళీ బ్రతుకు రోడ్డున పడిన పరిస్థితి. వృత్తిపరమై పని లేదు. 2 చిన్నపిల్లలు, బట్టలు, భోజనం లేని దిక్కుతోచని పరిస్థితుల్లో ఆదరలేదు, బేదరలేదు. దేవునిపై భారంతో రోడ్డుకి వచ్చిన రాజుకి డాక్టర్ సుందర్రాం డాక్టర్ గారి హాస్పిటల్లో పని కుదిరింది.
పిల్లలు ఎదుగుతున్నారు, చదువుతున్నారు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హోల్సేల్ మందుల షాపులో నెలకి 600 రూపాయలకు పనిచేసిన రాజు ఉదయాన్నే ఇంటి నుండి షాపు నుండి లైన్కు కొన్నిసార్లు తిరుగుతూ ఎండకు ఎండి వర్షానికి తడిచి 600 రూపాయల జీతంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసి ఉన్నతమైన చదువుల వైపు రాఘవాచారి మాస్టారు ప్రోత్సాహంతో, టీవీ రమణ మాస్టారు దీవెనలతో, దేవుడు మాస్టారు సహకారంతో, వేణు మాస్టర్ వగైరా పెద్దలు ఆశీస్సులతో, సూచనలతో, సలహాలతో ఆడపిల్లలైనా భయపడకుండా ఉన్నతమైన విద్యల వైపు ప్రోత్సహించి పిల్లలకి ధైర్యాన్ని, మానసిక బలాన్ని అందించారు రాజుగారు. ఆయన నివాసంలో భోజనాల గది వద్దే లాబరేటరీ గది ఉండడం వల్ల పిల్లలతో భోజనం చేసే సమయంలో వేరొకరు వాడడం వల్ల చెడు వాసనలు రావడం వల్ల ఆయన మానసికంగా కృంగేవారు. కాలం ఒకేలా ఉండదని, మంచి రోజులు వస్తాయని పిల్లలకు ధైర్యం చెప్పేవారు. నా స్నేహితులే నాకు అండ అనే రాజు, దేవుడే నాకు తోడు నీడ అని, సమాజమే నాకు ఆస్తి అనే రాజుగారు ప్రతిరోజు ఒక మాట విన్నవించేవారు. సంఘనీతి, పాపభీతి, దైవప్రీతి కలిగి ప్రతి మనిషి నడుచుకోవాలని ఆయన కోరుకుంటారు. ఆయన అభివాదాలతోనే 2 పిల్లల్ని MA BEd మ్యాథ్స్గా ఒక అమ్మాయిని, MA BEd ఎకనామిక్స్గా మరో అమ్మాయిని వెన్నుతట్టి ప్రోత్సహించారు. అడుగు అడుగునా ధైర్యం చెప్పి టీచర్లుగా పట్టుదలతో తయారు చేసే అనుకున్న విజయం సాధించారు. ఆడపిల్లలు చెత్త కాదు అని, శక్తి స్వరూపిణి అని, ఆది శక్తి అని, సరస్వతి దేవి అని, లక్ష్మీదేవి అని నిరూపించి చూపించి ఆయన సంఘ సమాజానికి లక్ష్యంతో పనిచేస్తే పేదరికం అడ్డురాదని నిరూపించిన మహా వ్యక్తి రాజు అని పెద్దాయన వ్యక్తిపరిచారు. సార్, ఈ 3 కోట్ల సంగతి ఏమైంది? రాజు ప్రవృత్తి, ఆసక్తి, రచయిత, డైరెక్టర్, మంచి నటుడు, మంచి వక్త, హాస్యంలో అందివేసిన కళాకారుడు, అనేక ముఖ్య వ్యక్తుల ప్రశంసలు, సన్మానాలు స్వీకరించారు. ప్రముఖ టీవీ మరియు సినిమా కళాకారులతో తత్సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే జబర్దస్త్ కళాకారులు రాకెట్ రాఘవ, సత్తిపండు, రాపేటి అప్పారావు, శాంతికుమార్ వగైరా కళాకారులతో ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాలలో వేలాది ప్రదర్శనలు చేసి లక్షలాది మంది అభిమాన పాత్రులైన కళాకారుడిగా, రచయితగా, వక్తగా, దర్శకునిగా, అలాగే తండ్రిగా, భర్తగా, కుటుంబ యజమానిగా, నిరంతర శ్రామికునిగా రాజు మిక్కిల అభినందనీయుడు. తన నోటితోనో చెప్పి ఆచరించిన సమాధానంతో, చూపించిన ఆధారంతో మా అధికారులందరూ అవాక్కు అయ్యాం, ఆశ్చర్యంలో అయ్యాం. ఆయన బ్యాగ్ నుంచి ధరించిన 3 కోట్లు, వాటిపై రాసి ఉన్న సూక్తులు, సంఘనీతి, పాపభీతి, దైవ ప్రీతి అని రాసిన ఆ 3 కోట్లను చూసి తెలుసుకున్నాం. విచారణలో విషయాలు అందరూ ఆశ్చర్యానికి గురైనారు. అప్పుడు తెలిసింది, వచ్చింది రాంగ్ కాలని, విరోధులు చేసి ఉన్నారని, వీధిలో వారు తప్పుగా విన్నారని, 3 కోట్లు డబ్బు కాదని, ఆయన రంగస్థలంపై ధరించే కోట్లని, వాటిపై ముద్రించిన సూక్తులు, ఆయన పాటించే నీతి సూత్రాలు, నీతి చెప్పే పెద్ద ఆయన సమావేశం.